ఎవ్రీవన్ వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అక్రమ్ డైరీ ఫామ్లో ఉన్నాము. మలక్పేట్ చాదర్గఢ్ ఎంజీబీఎస్ గాంధీ బస్ స్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. ఇక్కడ నిన్న అయితే సైవాల్ లోడ్ వచ్చింది, ఈరోజు గిరావుల లోడ్ వచ్చింది. ఇక్కడ ముంగల కనిపిస్తున్న అన్నగారు వచ్చేసి సంజీవ్ అన్న. అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. మనకు ఈ అడ్రస్ ఏమొస్తుంది అన్న? మలక్పేట్ చాదర్గఢ్ అన్న. ఓకే, ఏ లోడ్ వచ్చింది ఈరోజు? ఈరోజు గిరావులు వచ్చింది. ప్రైస్ ఎంత ఉంటుంది? 70 నుంచి 1,00,000 వరకు. 70,000 నుంచి 1 lakh వరకు ఉంటుంది. ఈ ఆవు గురించి చెప్పన్నా అన్న. ఇది ఈనిందన్న. ఏనింది? ఇది మొగదూడు ఉంది. దీనికి మొగదూడు పాలు ఎన్ని ఉన్నాయి? పాలు వచ్చేసి 6 లీటర్లు ఉన్నాయి. ఓకే, మీ గ్యారెంటీ ఎంత ఉంటుంది ఇక్కడ? మా డైరీలో అయితే 10 లీటర్ల గ్యారెంటీ. 5 లీటర్లు. 5 లీటర్లు ఎంత ఇచ్చినా 5 లీటర్ చూపెట్టి 5 లీటర్లు చూపించేస్తుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ మంచిగా ఉంది. చూడండి అన్న, హైట్ క్వాలిటీ. ఎక్కడి నుంచి తెచ్చిరా అనేది? బాబునగర్ అన్న. బాబునగర్. ఓకే, ఇక్కడ లేకేజా చాలా మంచి. ఎన్ని రోజులు అయింది డెలివరీ? అది 3 days అయిందన్న. 3 days. ఓకే ఓకే, ఇసుకో దీని గురించి చెప్పన్నా అన్న. ఇది కూడా ఈనిందన్న. ఇది ఓకే, ఫీమేల్ కాఫ్ ఉంది ఇది. ఓకే, చూడండి అన్న, పాలు హైటు క్వాలిటీ చూడండి అన్న. దాని చెవులు ఇంకా ఈ బ్రీడ్ బాగుంది. ఇది పాలు తీసేసిరా మార్నింగ్? పాలు తీసేస్తాం. ఆపరు అన్న. పాలు తీస్తే ఎట్లా అంటే మనకు అక్కడి నుంచి టైట్గా వస్తాయి కాబట్టి ఇబ్బంది అవుతుందని ఆవుకి పాలు తీసేసినాం. మొత్తం తీసారా సగమా? సగం తీసేస్తాం. సగం తీస్తాం. ఓకే, మొత్తం తీసేస్తే కాల్షియం డౌన్ అయిపోతుందని సగం తీసేస్తామన్నా. సగం సాయంత్రం మొత్తం తీసేస్తాం. ఓకే, లేకేజా సగం తీసేసిరంట. పాలు ఇప్పుడు ఎంత ఉన్నాయి దీని దగ్గర? దీని దగ్గర వచ్చేసి ఇప్పుడు 5 లీటర్లు ఉన్నాయి. 5 లీటర్లు దీని దగ్గర ఉంది. ఓకే, దీని గురించి చెప్పండి అన్న. ఈ లిలిడీలో ఉంది. లిడిలీ అన్న. ఓకే అన్న, ఇది ప్రెగ్నెంట్ అన్న. ఇది వచ్చేసి ఓకే ప్రెగ్నెంట్. ఎన్ని రోజులు అయితే డెలివరీ? ఇది ఒక 10 to 15 daysలో 10 to 15 daysలో డెలివరీ అవుతుంది. సెకండ్ లాక్టేషన్. చూడండి అన్న, హైట్ క్వాలిటీ అడర్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. 15 daysలో డెలివరీ అవుతుంది. అడ్డర్ మంచిగా ఉంది. చూడండి అన్న. లేకేజా ఇది వచ్చేసి టైంకి 7 లీటర్లు ఇస్తుంది అన్న. సారీ, టైంకి 7 అంటే 14 లీటర్లు. 14 లీటర్లు అయినా మీరు 10 చెప్తారు. 10 చేస్తాం. మా ఫామ్లో 10 లీటర్ల గ్యారెంటీ అన్న. ఓకే అన్న, హైట్ చూడండి. ఓకే, హైట్ చూడండి అన్న. ఫీమేల్ కాఫ్ ఉంది. ఇది కూడా ఈనింది. ఇప్పుడు వచ్చేసి మన దగ్గర ప్రజెంట్ 4 లీటర్లు ఉన్నాయన్న. ఇంకా పెరుగుతాయి పాలు. పూటకు 4 ఉన్నాయి. పూటకు 4 లీటర్లు ఉన్నాయి. ఎన్ని రోజులు అయింది డెలివరీ? ఇది ఒక 3 days అయిందన్న. 3 days అయింది. జున్ను పాల మీదనే ఉంది. జున్ను పాలపై ఓకే, జున్ను పాల మీదనే ఉంది. అందుకే 4 ఇస్తుంది. 6 అయితే ఇది ఇస్తుంది. హైట్ చూసుకోవచ్చు. పాలు తీసిరా? పాలు తీసేసినాం. ఆపరా పాలు? దీన్ని పాలు ఆపితే ఇబ్బంది అవుతుందని ఓకే పాలు తీసేసినాం మనం. లేకేజా మొత్తం తీసేసారు? మొత్తం తీసేసినాం. దీనికి ఓకే, దూరం కాబట్టి ఈ జున్ను పాలు కాబట్టి ఆపితే గడ్డలు కడతాయని మొత్తం తీసేసినాం మనం. ఓకే, జున్ను పాలు ఆపొద్దు. ఎక్కువ సమయం ఆపితే కొంచెం ఒక రోజు సగం విండేసి, ఒక పూట 2 పూట సగం విండేసి, 3వ పూట మొత్తం తీసేయాలి. ఇది చెప్పండి అన్న. ఇది ఈనిందన్న. ఓకే, ఇది మేల్ కాఫ్. ఓకే, దీని దగ్గర వచ్చేసి పూటకు 5 లీటర్లు ఉన్నాయన్న. పూటకు 5 లీటర్లు. హైట్ క్వాలిటీ స్ట్రక్చర్ చూడండి అన్న. ఓకే, దీని కూడా పాలు తీసేసిరా? పాలు తీసాడు. మేల్ కాఫ్ ఉందా? మేల్ కాఫ్. ఓకే, లేకేజా ఎన్నో లాక్టేషన్? ఇది సెకండ్ లాక్టేషన్. ఇప్పుడు డెలివరీ అయింది. అవును, సెకండ్ లాక్టేషన్. హెవీ సైజ్ ఉంది. ఇది ఫుల్ సైజ్లో ఉంది ఆవు. దీని వచ్చేసి ప్రెగ్నెంట్ అన్న. ఓకే, ఇది ఇంకొక 10 to 15 days పడుతుంది. 15 daysలో డెలివరీ అవుతుంది. చూడండి అన్న, హైట్ అడ్డర్ మంచిగా ఉంది. ఈ అన్ని ఆవులు అడ్డర్ మంచిగా ఉంది. డెలివరీ అయినవి ఉన్నాయి. 5 లీటర్ల వేరే గ్యారంటీతో ఇస్తామని చెప్తున్నారు. డెలివరీ అయింది. ప్రెగ్నెంట్ అయితే గుడ్లమాయ సన్లు గ్యారెంటీ అని. ఓకే, గుడ్లమాయ రొమ్ముల గ్యారెంటీ ఉంటుంది. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ దొరుకుతుందన్న? ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడికైనా తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఓకే, కలర్ చూడండి అన్న. హైటు కలరు చెవులు చూడండి అన్న. ఒరిజినల్ బ్రీడ్ అన్న. మీ పేరు? నా పేరు సంజీవ్ అన్న. సంజీవ్. ఓకే, సంజీవ్ అన్న. ఇది ఈనిందా? ఇది ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఎన్ని రోజులు అయింటుంది? ఇది 10 daysలో 10 daysలో డెలివరీ అవుతుంది. అవును. అక్రమ్ భాయ్ ఎప్పుడు వస్తున్నారు? అక్రమ్ భాయ్ మండే రోజు వస్తుంది. మండే రోజు. ఓకే, లేకేజా ఇక్కడ చూసుకోవచ్చు. డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసి వచ్చి తీసుకోండి. ఇక్కడ
ఎక్కడన్నా ఆన్లైన్లో కాకుండా అన్న, ఇట్లా ఇది మన దగ్గర కాబీలో ఉంది ఉన్న చూడండి అన్న. అన్న ఇది కాబీలో ఉంది చూడండి. ఓకే ప్రెగ్నెంట్. ఓకే ఇది ఒక 10 to 15 days పడుతుంది అన్న. ఒక 20 days లోపల 20 days లోపల వాడు ఈనేస్తుంది అన్న. ఓకే సెకండ్ లాక్టేషన్ ఉంది. సెకండ్ లాక్టేషన్లో ఉంది. ఇది బ్లాక్ అండ్ వైట్ కాబరీ లిలిడీలో క్రాస్ ఉంది, చూసుకోవచ్చు. ఇది 20 days లో డెలివరీ అవుతుంది. అవునండి. 10 to 12 ఇస్తుంది. 10 to 12 లేకేజా 10 to 12 లీటర్స్ ఇస్తుంది. ఎక్కువనే ఇస్తాయి కానీ ఎక్కువనే ఇస్తుంది కానీ మనం అయితే 10 to 12 అని చెప్తామన్నా. ఇది ఇది మన దగ్గర నుంచి ఇప్పుడు మన దగ్గరకు వచ్చింది కాబట్టి మన వెదర్కి తట్టుకోవాలి కదా, దానివల్ల తగ్గుతాయి అన్న పాలు. మళ్ళీ మన వెదర్ సెట్ అయిపోయినాక ఆటోమేటిక్గా పెరిగేస్తాయి. ఇది చెప్పన్నా. ఇది కాంక్రీట్ అన్న. ఓకే ఇది ఫీమేల్ కాఫ్ ఈనింది. ఇది కాంక్రేజ్ ఫీమేల్ కాఫ్ డెలివరీ అయింది. ఎన్ని రోజులు డెలివరీ? ఇది 4 days అయిందన్న. 4 days అయింది డెలివరీ. పాలు అవుతున్నాయి. పాలు అవుతున్నాయి. తీసేసిరన్న. ఎప్పుడన్నా పాలు తీసేస్తే ఈ అడ్డర్ అనేది మొత్తం దగ్గరికి రావాలన్నా. అవును. అది మళ్ళీ సాయంత్రం కాగానే ఇట్లా వచ్చేస్తుంది అన్న. ఓకే లేకే కింద ఇట్లా వస్తుంది. ఓకే చూసుకోవచ్చు. కొంచెం ఫస్ట్లో అగ్రెసివ్ ఉంటాయి, తర్వాత మంచి అలవాటు అయిపోతాయి. ఇక్కడ ఇప్పుడు వచ్చే ఇది ఎండాకాలం ఫుల్ ఎండ సీజన్ నడుస్తుంది కదా, రేట్లు ఏ విధంగా ఉన్నాయి? రేట్లు మామూలు రేట్లే అన్న, ఎప్పుడు నడిచే రేట్లే. ఓకే కాకపోతే ఎండకు చూసుకోవాలన్న. ఓకే ఇప్పుడు ఆవులలో పాలు తగ్గుతాయి కదా, ఎక్కువ శాతం పాలు తగ్గుతాయి అన్న. దానికి మంచి ప్రెగ్నెన్సీ ఇట్లా ఎండకు బాగా హీట్ అయిపోతున్నాయి కదా. అవును, పాలు తగ్గుతాయి అన్న. ఓకే ఆటోమేటిక్గా మనం మంచిగా జర షెడ్లో కొంచెం కూల్గా ఉంచుకుంటే పర్లేదన్న. కడుగొచ్చారు? కడుగొచ్చాను. ఇప్పుడు కడుకోవచ్చు. అది మార్నింగ్ కడుకోవాలి, మళ్ళీ ఈవినింగ్ కడగాలి. ఓకే మధ్యాహ్నం టైంలో కలిగితే ఆవు పడిపోతుంది అన్న. ఓకే కాల్షియం ఇంకా డౌన్ అయిపోయి, ఎందుకంటే హీట్ ఉన్నప్పుడు హీట్ ఎక్కువ అయిపోతుంది కదా, మనం కడిగితే కూల్ అయిపోతుంది. కూల్ అయిపోయేసరికి ఏమైతుంది, కాల్షియం డౌన్ అయిపోతుంది, అప్ డౌన్ అవుతుంది. ఓకే టెంపరేచర్ అనేది అప్ డౌన్ అయ్యి కాల్షియం డౌన్ అయ్యే ఛాన్సెస్ పడిపోతే ఆవు పడిపోయే ఛాన్స్ ఉందన్న. ఓకే 90%. ఇక్కడ వెహికల్ కూడా అరేంజ్మెంట్ చేస్తారు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఎక్కడికైనా. స్క్రీన్ ఆన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అక్రమ్ డైరీ ఫామ్, మలక్పేట్, చాదర్గఢ్. అన్న వచ్చేసి అక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ అన్న. ఏమన్నా కూడా అన్నతో కూడా మాట్లాడవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.